వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల పాత్రికేయులందరూ బుధవారం మండల కేంద్రంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల పాత్రికేయుల కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పాత్రికేయ సంఘం అధ్యక్షులుగా వి గిరీష్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా ఏ రమేష్, ఉపాధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు ఈ మూర్తి, కార్యదర్శిగా హరి, ప్రజాశక్తి సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాసులు, సాక్షి ట్రెజరర్ గా శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రభ కార్యవర్గ సభ్యులుగా గిరీష్ బాబు, వెంకటేష్, ప్రశాంత్, రామకృష్ణ, చాంద్ బాషా, నవీన్, మున్నా తదితర పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన గిరీష్ కుమార్ మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్న నన్ను ఏకగ్రీవంగా మండల పాత్రికేయ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సాచర పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి పాత్రికేయుడు తన వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని అన్నారు. మనం చేసే పనే మన వ్యక్తిత్వాన్ని స్థాయిని నిర్ణయిస్తుంది. మన వ్యక్తిత్వ స్థాయిని నిర్ణయిస్తుంది. అంటే దీంట్లో ఎట్లాంటి అర్థమైనా చేసుకోవచ్చు. మన అడుగే మన విలువను పెంచుతుంది. ప్రభుత్వానికి, ప్రజలకి వారధులం. ఎంతోమంది లబ్ధిదారులకి వాళ్ళు పొందే ఫలాలు వాళ్ళు అందకపోతే ఆ నొప్పి వాళ్ళకే తెలుస్తుంది. ఆ లబ్ధిదారులకే తెలుస్తుంది. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. బట్ ఆ ఫలం వాళ్ళకి చేసే దాంట్లో ప్రధాన భూమిక మనమే పోషిస్తాం. దేవుడు ఆ అదృష్టం మనకి ఇచ్చినాడు. యాజ్ ఎ జర్నలిస్ట్గా మనకి ఇచ్చినాడు. సో ఆ సమయంలో మనం వాళ్ళకి లబ్ధి చేకూర్చే విషయంలో మనం వాళ్ళ దృష్టిలో మనకే తెలియదు, మనం వాళ్ళకి దేవుళ్ళు అయినాం. ఆ సమయంలో మంచి పని ఎంతో సంతోషిస్తారు. అలాంటివి యాజ్ ఎ జర్నలిస్ట్గా నేనెంతో చేయించానో ప్రతి ఒక్కరూ చేసింటాను. నేనే అదే ఇంకొక అతను ఏదైనా మంచి చేసింటే దాన్ని సమాజానికి చూపించేది కూడా మనమే. ఏదైనా ఒక నాయకుడు ఇంకోరు చేస్తే దానికి కూడా సమాజానికి పంచేది కూడా మనమే. సో ఇప్పుడైతే వాట్సాప్లు ఎప్పటికా అరిచేత ప్రపంచము అయింది. గతంలో ఈ వృత్తి కోసము చాలామందికి షుగర్లు, బీపీలు వచ్చేసినాయి. అంటే ప్రజాసేవకు పోయి వాళ్ళు పతనం అయిపోయారు. వాళ్ళ అనారోగ్యం చాలామంది ఉన్నారు. అట్లా రేపు జర్నలిస్టు వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత కొంతే. బట్ ఎంతో కొంత మనం కూడా సమాజం పట్ల నిబద్ధత చేసిన దానికి ఈరోజు నాకు ఇంత గౌరవం ఇచ్చినారని నేను అనుకుంటున్నా. దయచేసి అందరూ కూడా మొదట మనము సమాజం గురించి ఆలోచించాలి. మన పెన్ను నిద్రపోకూడదు. మన పెన్ను ఎప్పుడూ మేల్కొనే ఉండాలి. ఆ పెన్ను 10 మందికి ఉపయోగపడాలి. అది నా ఆకాంక్ష. అది సెకండ్. జర్నలిజం అనేది ఇది. రెండవది, మనం చేసే వృత్తి పట్ల మన గౌరవాన్ని పెంచుతుంది. కాబట్టి మనం ప్రతిదీ మంచి చేసేకే పోవాలి. నెగిటివ్ అనేది ఆలోచన రాకూడదు ఎవరికి కూడా. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, డూ పాజిటివ్. పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ పనులు చేయాలి, పాజిటివ్గానే ఆలోచన చేయాలి. నెగిటివ్ అనేది మన మైండ్లో రాకూడదు. ఇది రెండవది. మూడవది, గతం ఇంతవరకు కమిటీ లేదు. ఇప్పుడు కమిటీ ఏర్పడింది. భవిష్యత్తులో ఎవరికి ఏ సభ్యునికి ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దాం. అందరి కోరిక ఉంటుంది. ప్రెస్ క్లబ్ అనేది నిర్మించుకోవడం. పార్టీలు దీంట్లో అవసరం లేదు. పత్రికలకు అంటే సంస్థలు. నెక్స్ట్ ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చింది. వేరే మండలాల్లో చాలా విలేకరులు పెడితే చాలా ఉండింది గతంలో. నేను సాక్షిలో ఉన్నప్పుడు ఒక ఆమె ఎంపీడీఓ లక్ష్మీదేవమ్మ అని రిటైర్డ్ అయ్యే రోజు పరిగి మండలంలో ఆమె మాట్లాడుతూ చేతులిచ్చి నమస్కరిస్తూ, నేను ఎన్నో మండలాల్లో చేసి వచ్చినాను, అన్ని చోట్ల నాకు ఈ విలేకరులు ఇబ్బందులు పెట్టింది, చాలా బెడలు పెట్టింది. బట్ ఈ మండలంలో దేవుళ్ళప్ప వెంకటలక్ష్మి, ఈ మండలంలో విలేకరులు దేవుళ్ళప్ప ఎంత బాగా నన్ను చూసుకోవడానికి కన్నీటి పరిమితమైంది. ఆ జన్మ అప్పటికి మనకి సాల్వ్. అంటే ఒక అధికారి, అవినీతికి పాల్పడే అధికారి పైన మనం అట్లే ఎక్కువ పెట్టాలి. బాగా చేసే అధికారిని కూడా మనం అలాగే వాళ్ళని ప్రోత్సహించాలి. సో మన మండలానికి గతంలో నేను యాక్టివ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాను, అదే కదా యాక్టివ్గా ఉన్నప్పుడు అంత మంచి పేరు ఉండే. ముందుకి ఇంకా మంచి పేరు. విలేకరుల గురించి ఏ ఒక్కరు ఆఫీసర్ కానీ, అంటే అన్యాయం చేస్తే ఆఫీసర్ ఇబ్బంది పడవచ్చు, అది వేరే. బట్ మంచి చేసినానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకుండా మనం పరిగి మండల రిపోర్ట్ అంటే శబాష్ అనిపించుకునేలాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నా కోరిక. ఇంతటితో నా ఉపన్యాసం విరమిస్తున్నాను. నెక్స్ట్ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ప్రతి ఒక్క తోటి
విలేకరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.